మిగిలిన వెబ్‌సైట్స్‌కి, ఈ వెబ్‌సైట్‌కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. సో, వన్స్ మనం బెట్టింగ్ రికార్డ్ చూసుకుంటే ప్రతిదీ గూడా, ఏది చూసుకున్నా గూడా మనకు విన్ పర్సెంటేజే ఉంటది. ఎక్కడ గూడా మనకు లాస్ అనేదే కనపడదు. సో, ఎందుకు లాస్ కనపడదు ఏంటి అంటే వీళ్ళ ప్రిడిక్షన్ అనేది ఎన్నైతే చెప్తున్నారో అంటే పర్ డేకొచ్చేసి వీళ్ళు 50 రిజల్ట్స్ చెప్తున్నారు. ప్రతిది గూడా మనకు విన్నే ఉంది. ఎక్కడ గూడా లాస్ అనేది లేదు. అదే విధంగా వీళ్ళు ట్రిపుల్ ఇన్వెస్ట్‌మెంట్ ఇలాంటివి గూడా వీళ్ళు ఎంకరేజ్ చేయడం లేదు. ఏదైతే ఫస్ట్ చెప్తున్నారో ఆ ఫస్ట్‌ది వచ్చేసి మనకు కరెక్ట్ అవుతుంది. సో, అలాంటప్పుడు మనకు ట్రిపుల్ ఇన్వెస్ట్‌మెంట్ గూడా అనవసరం. సో, అంతే కాకుండా ఇక్కడ మనకు ప్రొడక్షన్ గ్రూప్ ఎక్కడుంది? ఈ గేమ్‌ని ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి? దీన్ని ఏ విధంగా ఆడాలి? వీళ్ళు ప్రొడక్షన్ గ్రూప్‌లో ఎప్పుడెప్పుడు చెప్తా ఉన్నారు ఏంటి అనేది క్లియర్‌గా వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ రిజిస్ట్రేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లోను, అదేవిధంగా కామెంట్‌లోను పిన్ చేశాను. వన్స్ దానిపైన క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో, ఇక్కడ చూసుకుంటే మీ మెయిల్ ఐడీ ఇవ్వండి. ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ మీరు లాగిన్ అవ్వడానికి ఏ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటారో ఆ పాస్వర్డ్. అదేవిధంగా మీరు విన్ అయిన అమౌంట్ కానివ్వండి, బోనస్ ద్వారా వచ్చిన అమౌంట్ కానివ్వండి, విత్‌డ్రా చేసుకోవడానికి విత్‌డ్రా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. వాట్సాప్ అకౌంట్ మీ వాట్సాప్ నెంబర్ ఇచ్చేసి 327085 ఉందో లేదో ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని సైన్ అప్ పైన అయితే క్లిక్ చేయండి. సో, వన్స్ లాగిన్ అవ్వగానే ఈ విధంగా చూపిస్తది. ఇక్కడ మీ అమౌంట్ చూసుకుంటే పైన 0 ఉంటది. సో, ఎందుకు 0 ఉంటది ఏంటంటే, మీరు ఫస్ట్ టైమ్ దీన్ని రిజిస్టర్ చేశారు. ఎటువంటి రీచార్జ్ గాని, ఎటువంటి రెఫర్ గాని చేయలేదు కాబట్టి మీ అమౌంట్ అయితే 0 ఉంటది. సో, మీరు రీచార్జ్ చేయకుండానే ఏ విధంగా మీరు ఎర్న్ చేసుకోవాలంటే మీ ఫ్రెండ్స్‌ని రెఫర్ చేయండి. ఏ విధంగా రెఫర్ చేయాలంటే అఫిలియేట్ ఉంది కదా! అఫిలియేట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ గ్రూప్ ఉంది కదా! దానిపైన ఇక్కడ క్లిక్ చేయండి. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే కాపీడ్ అని వస్తది. సో, దీన్నైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి వాట్సాప్ ద్వారా, ఫేస్‌బుక్ ద్వారా మీరు నచ్చిన వేలో మీరు పంపించి, ఎప్పుడైతే మీ ఫ్రెండ్ రిజిస్టర్ చేసుకొని ఫస్ట్ టైమ్ 300 రీచార్జ్ చేస్తారో, అప్పుడైతే మీకు రూ. 128 వస్తది. ఇన్ కేస్ వాళ్ళు ఎక్స్‌ట్రా ఎంత చేసే కొద్దీ కూడా మీకు అంత ఎక్కువ బోనస్‌లు అయితే వస్తాయి. అంతేకాకుండా వాళ్ళు ఆడిన ప్రతిసారి కూడా మీకు లెవెల్ 1, లెవెల్ 2 బోనస్ వస్తది. ఇన్ కేస్ మీరు ఎవరిని రెఫర్ చేయడం లేదు, డైరెక్ట్ మీరే రీచార్జ్ చేయాలనుకున్నారు అంటే ఇక్కడ రీచార్జ్ కనపడుతోంది కదా! రీచార్జ్ పైన క్లిక్ చేయండి. వన్స్ రీచార్జ్ పైన క్లిక్ చేసి ఇక్కడ నచ్చిన పేమెంట్ మెథడ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన అమౌంట్‌ని అయితే సెలెక్ట్ చేయండి. అంతేకాకుండా ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి. వన్స్ ఓకే పైన క్లిక్ చేయగానే మనకైతే పేమెంట్ మెథడ్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ కనపడుతోంది కదా! ఈ క్యూఆర్ కోడ్‌కైనా స్కాన్ చేయండి. లేదంటే పేటీఎం, ఫోన్‌పే యూజ్ చేసి ఇక్కడ క్లిక్ చేయగానే మీ ఫోన్‌పేలోకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ పే చేసి యూటీఆర్ నెంబర్ ఉంటది కదా! ఆ యూటీఆర్ నెంబర్‌ని ఎంటర్ చేయండి. లేదు మీరు మాన్యువల్‌గా పే చేయాలనుకుంటే ఇక్కడ యూపీఐ ఉంది కదా! దీన్ని కాపీ చేసుకొని వన్స్ కాపీ చేసిన యూపీఐని మీ పేమెంట్ మెథడ్ నుంచి పే చేసిన తర్వాత ఏదైతే యూటీఆర్ నెంబర్ వస్తదో ఆ రెఫరెన్స్ నెంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. సో, వన్స్ రీచార్జ్ చేయగానే మీ బ్యాంక్ అకౌంట్‌లో కట్ అయిన అమౌంట్ అయితే మీ గేమ్ అకౌంట్‌లో వితిన్ మినిట్స్‌లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో, అంతేకాకుండా ఇక్కడ మనం మెయిన్‌గా చూసుకుంటే ఇక్కడ హోమ్ ఉంది కదా! హోమ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ విన్ 1, విన్ 3, విన్ 5 అదేవిధంగా స్క్రోల్ చేస్తే విన్ 10 ఉంది కదా! విన్ 3 పైన క్లిక్ చేయండి. విన్ 3 పైన క్లిక్ చేసి ప్రిడిక్షన్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసిన ఆ ప్రిడిక్షన్ గ్రూప్ పైన క్లిక్ చేసి పక్కన స్క్రీన్ పైన క్లియర్‌గా కనపడతా ఉంది కదా మీకు. ఈ విధంగా మనకైతే ఏ టైంలో పారిటీ వస్తది, ఏ టైంలో గ్రీన్ వస్తది, ఏ టైంలో రెడ్ వస్తదని క్లియర్‌గా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు చెప్పిన ప్రతీది కూడా మనకు సక్సెస్ ఉందో లేదో ఒకటికి 2 సార్లు గమనించండి. ప్రిడిక్షన్ టైమింగ్ మార్నింగ్ 10:30కి అదేవిధంగా ఆఫ్టర్‌నూన్ 1కి 2:30కి, 5:30కి, 8:30కి ప్రతిసారి కూడా 10 రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతిసారి కూడా మనమైతే ఇన్వెస్ట్ చేసి దాన్నైతే డబుల్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. అంతేకాకుండా ఇక్కడ నా బెట్ రికార్డ్ ఏదైతే ఉందో బెట్ రికార్డ్ చూసుకుంటే మనకు ప్రతిదీ కూడా విన్ ఉంది. 411, 412, 413, 415 అదేవిధంగా మనకు ఆఫ్టర్‌నూన్ ఎంత ఇచ్చినారు, ఈవినింగ్ ఎంత ఇచ్చినారు మొత్తం కూడా మనకైతే దాదాపు రూ. 100 పెడితే మనకైతే రూ. 200 ఈజీగా అవుతది. అంటే ఇప్పుడు రూ. 100 పెడతారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రీన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేక్స్ బెట్ ఉంది కదా! వన్స్ దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే రూ. 10 పెడతారో అప్పుడైతే మీరు రూ. 10కి ఎలిజిబుల్ కారు. ఇన్ కేస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రూ. 50 పెట్టి చూపిస్తా చూడండి. కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తే మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఎక్సీడెడ్ ద వీఐపీ లెవెల్ అనేసి. సో, ప్రెజెంట్ మీరైతే న్యూ యూజర్ కాబట్టి మీరైతే రూ. 1 బెట్ చేయడానికే వీలవుతది. రూ. 1 బెట్ చేసినప్పుడు మాత్రమే ఈ విధంగా బెట్ సక్సెస్‌ఫుల్ వస్తది. ఎందుకు రూ. 1 చేయాలి? రూ. 10 కానీ, రూ. 20 కానీ, రూ. 50 కానీ ఎందుకు చేయలేము అంటే అదేవిధంగా అకౌంట్ పైన క్లిక్ చేయండి. అకౌంట్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు వీఐపీ లెవెల్ ఏ వీఐపీ లెవెల్‌లో మీరున్నారో ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ప్రెజెంట్ అయితే మీకైతే వీఐపీ 0 ఉంటది. ఎందుకు వీఐపీ 0 ఉంటదంటే పక్కన స్క్రీన్‌లో చూస్తా ఉన్నారు కదా! మీరు ఎవరిని రెఫర్ చేయలేదు. మీరు 0 రెఫరల్ కాబట్టి
మీకైతే 1 రూపీనే ఎలిజిబుల్ ఉంటుంది. అదేవిధంగా మీరు విఐపి 1 తీసుకున్నట్లయితే పక్కన స్క్రీన్లో చూసుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మీరు 10 మెంబర్స్ని రెఫర్ చేస్తారో 10 మెంబర్స్ని రెఫర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీరైతే విఐపి 1 అవుతారు. అదేవిధంగా మీరు 20 మెంబర్స్ని రెఫర్ చేసినప్పుడు మీరైతే ఆటోమేటిక్గా విఐపి 2 అవుతారు. 30 మెంబర్స్ని చేసినప్పుడు విఐపి 3 అవుతారు. ఈ విధంగా అవడం జరుగుతుంది. సో ప్రతిసారి కూడా స్క్రీన్లో చూపిస్తున్నాం కదా పక్కన, విఐపి 1 ఎప్పుడైతే అవుతారో అప్పుడు ఆటోమేటిక్గా మీరు వచ్చేసి 5 రూపీస్, విఐపి 2 అయినప్పుడు ఆటోమేటిక్గా 10 రూపీస్. ఇన్ కేస్ మీరు ఒక విఐపి 2 లెవెల్లో ఉన్నారనుకోండి, విఐపి 2 లెవెల్లో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా మీరు 10 రూపీస్ బెట్ చేశారనుకోండి, ప్రతిసారి అంటే మనకు 5 టైమ్స్ ప్రెడిక్షన్ ఉంది కదా, 5 టైమ్స్ వచ్చేసి 10 టైమ్స్ అంటే టోటల్గా 50 టైమ్స్ ఇస్తా ఉన్నారు. 50 టైమ్స్ ఇంటూ 10 అంటే పర్ డేకి వచ్చేసి మనం ఈజీగా 500 రూపీస్ విన్. సో ఇక్కడ మనకు లాస్ ఉంటుందా అంటే లాస్ అనేది ఎటువంటి ఉండదు, ఎందుకంటే వీళ్ళు 50 చెప్తే 50 కూడా కరెక్ట్గానే చెప్తా ఉన్నారు కాబట్టి మనకి ఎక్కడ లాస్ ఉండదు, ఎక్కడ ట్రిపుల్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో పర్ డేకి వచ్చేసి ఈజీగా మనం వచ్చేసి 500 రూపీస్ మనం ఎర్న్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనం చెప్పాం కదా అఫ్లియేట్లోకి వెళ్ళినప్పుడు ఎవరినైతే మీరు రెఫర్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ టైం రీఛార్జ్ చేసుకున్నప్పుడు 300 రూపీస్ వస్తుంది కదా. సో మీరు విఐపి 2లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 20 మెంబర్స్ని రెఫర్ చేసి ఉంటారు. 20 మెంబర్స్ని రెఫర్ చేసినప్పుడు ఇప్పుడు 20 మెంబర్స్ వచ్చేసి మీకు 300 మిమ్మల్ని నమ్మి మీ దగ్గర రీఛార్జ్ చేసుకున్నారనుకోండి. ఇన్ కేస్ 300 చేసినప్పుడు ఏమవుతుంది, 20 మెంబర్స్ 20 × 128 ఎంత అవుతుంది, ఆల్మోస్ట్ 2560 రూపాయలు. రెఫరల్ ద్వారా మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ వచ్చేసి 2560 రూపాయలు. అంతేకాకుండా ప్రతిరోజు కూడా మీకు ఏ విధంగా అంటే మాకు ఎటువంటి లాస్ లేకుండా మనకు వచ్చే ప్రాఫిట్ అయితే 500. ఎంత మనము ఏమి ఇన్వెస్ట్ చేయకుండా మనం ఒక 100-200 ఇన్వెస్ట్ చేసినా కూడా మనకు పర్ డేకి వచ్చేసి ఆల్మోస్ట్ 500. ఎంతమందిని అయితే రెఫర్ చేస్తామో అంత ఇంటూ 128 రూపీస్ వాళ్ళు ఎప్పుడైతే 300 రీఛార్జ్ చేస్తాం. సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. నేనైతే విఐపి 5, ఈ విఐపి 5 వచ్చేసి ఇక్కడ ఉంది. సో నేను ఎంత మనం ప్రతిసారి బెట్ చేయొచ్చు 25 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ 25 రూపీస్ నేను బెట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 50 టైమ్స్ నేను బెట్ చేస్తాను కదా. ప్రతిరోజు నేను వచ్చేసి 25 రూపీస్తో 50 టైమ్స్ బెట్ చేస్తాను కాబట్టి నాకు వచ్చేసి 1250 రూపాయలు ప్రతిరోజు వస్తుంది. అంతేకాకుండా నేను మా ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ రెఫర్ చేసి ఎప్పుడైతే వాళ్ళు 300 రీఛార్జ్ చేసుకుంటారో అగైన్ నాకు ప్లస్ 128 రూపీస్ కూడా బోనస్కి రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ అకౌంట్ ఉంది కదా, అకౌంట్ పైన క్లిక్ చేయండి. ట్రాన్సాక్షన్ హిస్టరీ చూసిన తర్వాత విత్డ్రాల్ మీరు చూసుకున్నా కూడా నేను 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి ఎంత విత్డ్రా చేస్తా ఉన్నాను ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో అంతేకాకుండా మెయిన్గా మీరు గెలుచుకున్న అమౌంట్ కానివ్వండి, మీరు రెఫర్ ద్వారా వచ్చిన అమౌంట్ కానివ్వండి, ఏ అమౌంట్ అయినా మీరు విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఇక్కడ విత్డ్రా ఉంది కదా, విత్డ్రా పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కింద చూసుకుంటే యాడ్ న్యూ వ్యాలెట్ ఉంది కదా, వన్స్ యాడ్ న్యూ వ్యాలెట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్యాంక్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ చేసి వెరిఫికేషన్ అయితే చేసుకోండి. వన్స్ వెరిఫై చేసిన తర్వాత అగైన్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీరు ఎంతైతే అమౌంట్ విత్డ్రా చేయాలనుకున్నారో ఆ అమౌంట్ని ఎంటర్ చేయండి. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ని అయితే సెలెక్ట్ చేయండి. వన్స్ బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసి విత్డ్రా పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ విత్డ్రా పైన క్లిక్ చేయగానే విత్డ్రా పాస్వర్డ్ అడగడం జరుగుతుంది. ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఓకే పైన అయితే క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.